నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. కేటీఆర్ సమంతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖకు షాక్ ఇచ్చిన రేవంత్. కొండా వ్యాఖ్యలను ఖండిస్తూ వివిధ వర్గాల వారు ప్రకటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కొండాపై ఓ రేంజ్లో మండిపడుతున్నారు. అయితే ఈ విషయంలో కొండా సురేఖ ఒంటరయ్యారు. ఆమెకు మద్దతుగా మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలు కూడా ముందుకు రావడం లేదు. కొండా వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చగా మారడంతో హైకమాండ్ తలలు పట్టుకుంటోంది. కొండా తీరుపై టీపీసీసీ నేతలతో పాటు ఈ సీఎం రేవంత్ పై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారని తెలుస్తోంది. తెలంగాణలో అసలేం జరుగుతోంది, మంత్రులు ఏం చేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డికి తెలుసా, ఆయనకు మంత్రులపై కంట్రోల్ ఉందా అన్న చర్చ సాగుతున్నాయని సమాచారం. హైకమాండ్ సీరియస్తో కొండా సురేఖ విషయంలో రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే కొండాకు వరంగల్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమె ప్రధాన అనుచరుడు నవీన్ రాజుకు కేటాయించిన 2 గన్మెన్లను తొలగించారు. నవీన్ రాజ్ గన్మెన్లను బీఆర్కు అటాచ్ చేస్తూ వరంగల్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఇది కొండాకు పెద్ద షాక్ అని చెప్పాలి. మంత్రి కాగానే నవీన్ రాజుకు గన్మెన్లను కేటాయించింది. నవీన్ రాజ్ జిల్లాలో పెత్తనం చేస్తున్నారని, అందరినీ బెదిరిస్తున్నారని, అధికారులను లెక్క చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. చాలా కాలంగా నవీన్ రాజుపై ఫిర్యాదులు వస్తున్నా ఇప్పుడు తొలగించారంటే డైరెక్ట్గా కొండాను టార్గెట్ చేశారనే టాక్ వస్తుంది. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి శ్యామ్ ప్రసాద్ మేకా కొండను మంత్రి పదవి నుండి తొలగించాలని సీఎం రేవంత్ను కోరారు. ఓ జాతీయ ఛానల్ డెబేట్లో శ్యామ్ ప్రసాద్ మేకా కొండ కామెంట్లను తీవ్రంగా ఖండించారు.